ఏంటిది? నా పెళ్లి గురించి పెద్దతే మాట్లాడారా? అవును. ఇదంతా ఇప్పుడు ఇంత సడన్ గా ఎందుకక్క? అంటే నిన్న గిరిజత్తయ్య మన ఇంటికి రావడానికి కారణం ఇదా? నన్ను కోడలు చేసుకోవాలన్న ఆలోచన గిరిజత్తయ్యకి ముందు నుంచి ఉందా? అందుకే మరి నేను చెప్పేది, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఈ పెద్దవాళ్ల కళ్ళన్నీ పెళ్లి కాని అమ్మాయిల మీదే ఉంటాయి. వాళ్ళ ఇంటికి కోడలుగా సరిపోతామా అని ఆలోచించుకొని సంబంధం మాట్లాడుకోవడానికి ఇంటికి రావడం ఇండియాలో చాలా చిన్న విషయం అఖిల. అయ్యో భగవంతుడా, విషయం ఇక్కడి దాకా వచ్చిందంటే ఇప్పుడు దీన్ని ఎలా ఆపడం? చూడఖిల, నువ్వేం టెన్షన్ పడుకో. బాల్ ఇంకా నీ కోర్టులోనే ఉంది. ఈ విషయంలో ముందుకు వెళ్ళాలా వెనక్కి తగ్గాలా అనేది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పాను కదా ఎక్కువగా ఆలోచించుకో అని. నీ మనసులో ఏమున్నా సరే నాతో చెప్పే. ఎందుకంటే పెళ్లి అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు నువ్వు తొందరపడితే తర్వాత నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే నువ్వు టైం తీసుకున్నా సరే నీ నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నీ నిర్ణయం మీదే రెండు కుటుంబాల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. చెప్పకిల, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా కాదా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? పోనీ నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు నాకు ధైర్యంగా చెప్పాకిలా. మీ మనసులో వేరే ఆలోచన ఏమైనా ఉందా? లేదు సార్, అసలు ఎలాంటి ఆలోచన లేదు. ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మాట్లాడకిలా, నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నావా? అంతా ఓకే కదా?